హాయ్ అందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి పల్లీలు వేసి ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ లోకి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి లైట్ గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసిన టమాటాలు అలాగే చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. లాస్ట్ లో ఆనియన్స్ కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు వంకాయ పచ్చడికి తిరుగుమాత వేసుకుందాం. ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆ తిరుగుమాతని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.